వెల్కమ్ టు స్పాట్ న్యూస్. నేను మీ తేజ. దేశ రాజధాని ఢిల్లీలో నిన్న భయంకరమైన బ్లాస్ట్ జరిగింది. ఇది చేసింది ఉగ్రవాదులే. ఎస్, ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత మన భారతదేశ సైన్యం పైన, మన భారతీయుల పైన ఎలా అయినా సరే కక్ష తీర్చుకోవాలని చెప్పేసి ఉగ్రవాదులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే మన ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత వాళ్ళ ఉగ్రవాద స్థావరాలన్నీ, ఆ ఉగ్రవాదాలందరినీ కూడా మట్టి కరిపించారు మన సైన్యం. సో పగతో రగిలిపోతా ఉన్నారు. ఏదో రకంగా వీళ్ళపైన కక్ష తీర్చుకోవాలి. ఏదో ఒక చోట ఈ భారతదేశ రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట ఒక బాంబ్ బ్లాస్ట్ చేసి వాళ్ళకి భయాన్ని పుట్టించాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా మన దేశంలో ఉంటూ, మన అన్నం తింటూ, మన మట్టి తింటూ, పాకిస్తాన్ లాంటి దేశానికి వాళ్ళు ఉగ్రవాదంలో చేరి మన మనుషుల్ని చంపుతూ ప్రయత్నిస్తున్నారు కొంతమంది వ్యక్తులు. ఎక్కడే ఉంటూ వారికి మాత్రం సహాయం చేస్తున్నారు, వారికి పని చేస్తా ఉన్నారు కొంతమంది దేశ ద్రోహులు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు బాగా అర్థమై ఉంటది. వారెవరో మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నించారు. అయితే నిన్న ఢిల్లీలో జరిగిన ఈ యొక్క సంఘటన చూస్తుంటే నిజంగా రక్తం మరుగుతుంది. నిజంగా ఇప్పుడే అవసరం అయితే పాకిస్తాన్ వెళ్ళి ఒక 10 మందిని చంపడం, లేకపోతే మనం చావడము అనే రకంగా నాకైతే ఉంది. ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తే నేను మన దేశం దాటి వెళ్ళి ఆ టెర్రరిస్టుల గ్యాంగ్ లో కనీసం ఒక 5గురైనా సరే నేను చచ్చిపోతా. ఎందుకంటే వారు చేస్తున్న దాడులు అటువంటివి. ఎందుకంటే నిన్న దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర I-20 కార్ బాంబ్ బ్లాస్ట్ అయింది. దాని తర్వాత పక్కనే ఉన్న కార్లు అవన్నీ కూడా దాని యొక్క తీవ్రత తట్టుకోలేక అవన్నీ కూడా గాల్లో లెగిసిపడ్డాయి. మన సినిమాలో చూస్తామే అలా గాల్లో లెగిసిపడ్డాయి. దాని తర్వాత ఆ పక్కనే ఉన్న కొన్ని అపార్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే షాపింగ్ మాల్స్ కావచ్చు, ఆ అద్దాలన్నీ కూడా పగిలాయి. దాదాపు ఆ బాంబు బ్లాస్ట్ అయిన తర్వాత ఆ శబ్దం 2 కిలోమీటర్ల వరకు కూడా వినిపించింది. ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా సైలెంట్ అయిపోయింది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది కూడా అర్థం కాలేదు. వెంటనే పోలీసులకి సమాచారం వెళ్ళింది. ఫైర్ ఇంజిన్ బృందం అక్కడికి చేరుకుంది. ఆ మంటలన్నింటినీ కూడా పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాదాపు అరగంట పాటు పూర్తిగా శ్రమించి ఆ మంటలన్నింటినీ కూడా అదుపులోకి తీసుకొచ్చారు. దాని తర్వాత ఆ ప్రాంతాన్ని అంతా కూడా అదుపులోకి తీసుకురావడానికి 3 గంటల టైం పట్టింది. దాని తర్వాత మన NIA బృందం, మన NSG బృందం, మన ATS బృందం అక్కడ చేరుకున్నాయి. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ అక్కడ పరిశీలిస్తా ఉన్నారు. అసలు ఆ బాంబు ఏ పదార్థంతో యూజ్ చేసి వాళ్ళు బ్లాస్ట్ చేశారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే రీసెంట్ గానే హర్యానాలో హర్యానా రాజధానికి సంబంధించి ఫరీదాబాద్ ప్రాంతానికిలో కొంతమంది ఉగ్రవాదులు దొరికారు. అందులో ఒక మహిళ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ డాక్టర్స్. వీళ్ళ పని ఏంటంటే మన భారతీయుల్ని చంపడం, మన భారతదేశంలోనే ఉంటూ మన భారతీయుల్ని చంపడం. ఇది ఒక ఆనందం వీళ్ళకి. రైట్, వీళ్ళకి ఏ రకంగా సమాధానం చెప్తారో త్వరలో ఖచ్చితంగా మనం చూస్తాం. ఇంకా ఆపరేషన్ సింధూర్ అయిపోలేదు. నిన్న మోడీ గారు కూడా ఈ బ్లాస్ట్ అయిన తర్వాత ఆయన కూడా మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా అయిపోలేదు, ఇది ఆరంభం మాత్రమే, ఇది ప్రారంభం మాత్రమే అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు చూస్తాం వాళ్ళు ఏ రకంగా అటాక్ చేస్తారో, మన బృందాలు ఏ రకంగా వారిపైన దాడి చేస్తారనేది ఖచ్చితంగా చూస్తాం. కొన్ని రోజుల్లో గుడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా వింటాం. నిజంగా ఇప్పుడు బ్లాస్ట్ జరిగిన తర్వాత ఇది మనందరికీ కూడా చాలా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి, ఒక చేదు వార్త అనే చెప్పాలి. ఎందుకంటే ఈ బ్లాస్ట్ లో దాదాపు 13 మంది చనిపోయారు. దాదాపు 20కి పైగా చాలా మంది కూడా గాయాలయ్యారు. కాళ్ళు చేతులు కూడా తెగిపడ్డాయి. ప్రాణాలతో ఉన్నారు. వారందరినీ కూడా LNJP అనే హాస్పిటల్కి తరలించారు. పూర్తిగా కోలుకుంటున్నారు. వారి దగ్గర నుంచి సమాచారం కూడా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మరి ఇక్కడ పాల్పడింది ఎవరు, ఇదంతా కూడా చేసింది ఎవరంటే మన దేశానికి సంబంధించిన వ్యక్తే, ఒక డాక్టర్. అతను ఉగ్రవాదులతో చేతులు కలిపి, జైష్ మహమ్మద్ అనే సంస్థతో వాళ్ళు చేతులు కలిపి ఇక్కడ బ్లాస్ట్లు చేయడానికి, ఇక్కడ ప్రజల్ని చంపడానికి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అయితే ఈ ఫరీదాబాద్ లో దొరికిన ఈ ఉగ్రవాదులతో ఇక్కడ బ్లాస్ట్ చేసిన ఉగ్రవాదికి సంబంధం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఈ ఉగ్రవాది డాక్టర్ ఉమర్ మహమ్మద్. ఇతను ఒక డాక్టర్. ఇతను జమ్మూ కాశ్మీర్ పుల్వామా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఫిబ్రవరి 24, 1899 లో ఇతను జన్మించాడు. దాని తర్వాత ఆల్ ఫహద్ మెడికల్ కాలేజ్ లో ఇతను చదువుకున్నాడంటూ కూడా చెప్తున్నారు. సో రీసెంట్ గా ఆదిల్ అహ్మద్ జాదర్, సో వీళ్ళందరూ కూడా ఫరీదాబాద్ లో దొరికారు. సో ఈ గ్యాంగ్ తో ఇతను కూడా సంబంధం ఉంది. వీళ్ళు దొరికిన తర్వాత భయపడి ఇతను పారిపోయే ప్రయత్నం చేశాడు.
దాని తర్వాత ఆ భయంతోనే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడంటూ కూడా చెప్తున్నారు. నిజంగా క్లియర్ గా పక్కన ఒక సీసీటీవీ ఫుటేజ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కనిపిస్తా ఉంది. సో అక్కడ ఆ కళ్ళలో భయం కనిపిస్తా ఉంది. బ్లాక్ మాస్క్ పెట్టుకుని ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం అనే ఆ కళ్ళలో అది కనిపిస్తా ఉంది. దాని తర్వాత ఒక్కసారిగా ఆ కారు బ్లాస్ట్ అయింది. I-20 కార్ HR26CE7674 ఈ నెంబర్తో ఉన్న ఈ కార్ వైట్ హుండాయ్ I-20 కార్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఇలా మన దేశంలో ఉంటూ మన దేశానికి ద్రోహం చేస్తున్న వాళ్ళని అసలు ఏం చేయాలంటారు? ఖచ్చితంగా వీళ్ళని నడి రోడ్లో ఉరితీయాలి. నడి రోడ్లో వీళ్ళ తలలు తెగ్గోయాలి. అప్పుడు కానీ మన దేశాల్లో ఉంటూ మన దేశానికి ద్రోహం చేసే ఆలోచన వీళ్ళకి రాకూడదు. ఇలా చంపితేనే ఖచ్చితంగా దేశానికి ద్రోహం చేయాలంటే భయపడాలి. ఎందుకు వీళ్ళందరూ కూడా ఇలా చేస్తున్నారు? ఎందుకు వీళ్ళందరూ కూడా ఇలా తయారవుతున్నారు? ఎందుకు టెర్రరిస్టులతో చేతులు కలుపుతున్నారు? ఎందుకు ఉగ్రవాదులతో చేతులు కలుపుతున్నారు? ఈ దేశం వాళ్ళకి ఏం చేసింది? ద్రోహం చేసిందా? ఏం చేయలేదే. ఇక్కడ ప్రశాంతంగానే బ్రతుకునిస్తుంది కదా. ఇక్కడ అన్ని మతాలకు సంబంధించిన వారు, అన్ని కులాలకు సంబంధించిన వారు, అన్ని ప్రాంతాల వారు బాగానే బ్రతుకుతున్నారే. ప్రశాంతంగా ఉన్న ఈ భారతదేశంలో ఏదో ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని కిందకి దింపి ఇక్కడ ప్రజల్ని భయపెట్టి బాంబ్ బ్లాస్ట్లు చేసి సుఖంగా ఉన్న ఈ భారతదేశాన్ని మొత్తం కూడా నాశనం చేయాలని చెప్పేసి పాకిస్తాన్ లాంటి ఉగ్రవాది దేశం చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇది ఎప్పటి నుంచి కాదు, ఎప్పుడో మన తాతల ముత్తాతల దగ్గర నుంచి కూడా ఇది జరుగుతూనే ఉంది. మన బలగాలు ఎదుర్కొంటూనే ఉన్నాయి వాళ్ళని. వాళ్ళు చేసే దాడులు ప్రతిసారి ఎదుర్కొంటున్నారు. ఎవరొకరు కూడా ప్రతి దాడిలో చనిపోతున్నారు. సో ఇలా వీళ్ళు పాల్పడుతూ ఉన్నారు ఉగ్రవాద దాడులకి. అయితే ఈ I-20 కార్ ఎవరిది అనే పూర్తి ఎంక్వైరీ కూడా చేసే ప్రయత్నం చేశారు. అయితే డాక్టర్ ఉమద్ మొహమ్మద్ ఈ కారుని అయితే నడిపాడు. ఇప్పుడు ఆ కారులో ఉంది కూడా ఆ వ్యక్తి మొహమ్మద్ సల్మాన్. ఫస్ట్ ఈ కారు యొక్క యజమాని. దాని తర్వాత ఒక సంవత్సరం నడిపిన తర్వాత దేవేంద్ర అనే ఒక వ్యక్తికి ఇతను అమ్మేశాడంటూ చెప్తున్నారు. అమ్ముల ప్రాంతానికి సంబంధించిన ఫర్హిక్ అనే ఒక పర్సన్ కి దాని తర్వాత అమ్మేశారు. 2 సార్లు అమ్ముకుని మళ్ళీ తిరిగి తీసుకున్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇలా ఒకరి తర్వాత ఈ కారు చేతులు మారుతూ వచ్చింది. చివరికి డాక్టర్ ఉమర్ మొహమ్మద్ అనే వ్యక్తి చేతిలోకి వచ్చింది. ఖచ్చితంగా వీరందరూ కూడా ప్లాన్ చేసే ఉంటారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే వీళ్ళు చేశారు. వీళ్ళకి ఇంకోటి ఏంటంటే, ఎర్రకోట అంటే చాలా గౌరవంగా చూసుకునే ప్రాంతం అది మన. సో అలాంటి ప్రాంతంలో బాంబ్ బ్లాస్ట్ చేస్తే వాళ్ళకి కొంత ఆనందం. అంటే ప్రజలు భయపడిపోతారు, భారతదేశ ప్రజలు భయపడిపోతారు. ఎర్రకోటలోనే వాళ్ళు దాడి చేసేసారా, అంత కట్టుదిట్టమైన అక్కడ భద్రత ఉంటుంది, బలగాలు ఉంటే అట్లాంటి ప్రాంతంలోనే దాడి చేసేసారంటే మరి చిన్న ప్రాంతాల పరిస్థితి ఏంటని ఒక భయాన్ని పుట్టించే ప్రయత్నం ఇది. కానీ వారికి తెలియదు. దీన్ని మన NIA బృందం ముందే పసిగట్టింది, ఇట్లాంటి దాడులు చేస్తారు. కానీ ఇక్కడ మన దరిద్రం ఏంటంటే, మన దౌర్భాగ్యం ఏంటంటే, వాళ్ళు డైరెక్ట్ గా మన దేశం దాటి, మన బార్డర్ దాటి లోపలికి వచ్చి వాళ్ళు దాడి చేయట్లే. ఇక్కడ ఉన్న వారితో చేపిస్తున్నారు. ఇదే దేశంలో పుట్టి, ఇదే మట్టిలో బ్రతుకుతూ, ఇదే దేశంలో ఉన్న అన్నం తింటూ, ఇదే దేశంలో ఉన్న ప్రజల్ని చంపడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది కొత్త ఏం కాదు, ఎప్పటి నుంచో కూడా జరుగుతుంది. ఇలాంటి వ్యక్తుల్ని పట్టుకుంటున్నారు, స్టేషన్ లో జైలుల్లో పెడతా ఉన్నారు. సో దీని గురించి క్లియర్ గా ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సోమవారం సరిగ్గా 6:52 ఈ పేలుడు సంభవించింది. స్పాట్ లో ఉన్న వారికి ఏం జరిగిందో అర్థం కాలేదు, కానీ భారీ పేలుడు జరిగినట్లు అర్థమవుతుంది. వెంటనే ఎక్కడి వారు అక్కడే ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఏ వాహనం ముందు పేలిందో కానీ చూస్తుండగానే పదుల సంఖ్యలో వాహనాలు అగ్గికి ఆహుతయ్యాయి. పేలుడులో అమోనియం నైట్రేట్ వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు జరిగిన కారు హర్యానాలో రిజిస్టర్ అయినట్టు గుర్తించిన పోలీసులు కారు యజమానిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. బాంబు పేలుడు జరిగిన కారు చివరి యజమాని పుల్వామా వాసిగా తరీక్ గా గుర్తించారు. NSG కమాండోలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీ బ్లాస్ట్ కేసులో ఉగ్రవాద ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నారు. దీనిపై భిన్న కోణాల్లో దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర CCTV ఫుటేజ్ స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పేలుడు జరిగిన కారు నుంచి ఆధారాలు సేకరించి శాంపుల్ని ల్యాబ్ కి పంపింది ఫారెన్సిక్ బృందం. అయితే వైట్ హుండాయ్ I-20 కారుకు సంబంధించి CCTV వీడియోలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. మూలాల ప్రకారం
HR 26CE 7674 నెంబర్ ప్లేట్ తో ఉన్న వాహనం ఎర్రకోట సమీపంలో పార్కింగ్ స్థలంలో 3 గంటలకు పైగా నిలిపి ఉంచారు. మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాలకు ప్రవేశించి సాయంత్రం 6 గంటల 30 గంటలకు అది బయలుదేరింది. దాదాపు ఒక నిమిషం నిడివి గల క్లిప్ లో కార్ బదాపూర్ సరిహద్దులోకి ప్రవేశించినట్లు చూపిస్తుంది. పోలీసులు ఆ మార్గాన్ని పరిశీలిస్తున్నారు. ఆ, అలాగే అనుమానిత ఆత్మాహుతి చాంబర్ చేయి కిటికీపై కుంచి కార్ పార్కింగ్ స్థలంలో ప్రవేశిస్తున్నట్లు ఒక చిత్రం కూడా కనిపిస్తోంది. ఆ కార్ డ్రైవర్ నీలం రంగు టీ షర్ట్ ధరించి ఉన్నట్లు కూడా చెప్తున్నారు. కార్ పార్క్ చేసిన తర్వాత అనుమానిత ఆత్మాహుతి బాంబర్ ఒక్క క్షణం కూడా కారు నుంచి దిగలేదు వర్గాలు తెలిపాయి. అతను ఎవరి కోసమో వేచి చూస్తున్నాడని లేదా పార్కింగ్ స్థలంలో సూచనల కోసం ఎదురు చూస్తున్నాడని వారు తెలిపారు. హుందాయ్ i20 కార్ యజమాని డాక్టర్ ఉమర్ మొహమ్మద్ ఆత్మాహుతి బాంబర్ అని అధికారులు కూడా అనుమానిస్తా ఉన్నారు. అంటే ఆ వ్యక్తే కారులో ఉండి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. దాని తర్వాత అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరిగింది. సో ఈ వ్యక్తి కూడా పుల్వామా ఆ ప్రాంతానికి సంబంధించిన జమ్మూ కాశ్మీర్ 1999లో February 24లో ఆ ప్రాంతంలో జన్మించాడు. ఆల్ ఫహద్ మెడికల్ కాలేజ్ లో కూడా ఇతను చదువుకున్నాడు. సో రీసెంట్ గా కొంతమంది ఉగ్రవాదుల్ని పట్టుకున్నారు. అదిల్ అహ్మద్ రాదర్ ఇలాంటి వ్యక్తులు కూడా దొరికారు. ఈ జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ వీళ్ళకి లింకులు ఉన్నాయి. సో వాళ్ళతో చేతులు కలిపి దేశానికి ద్రోహం చేసే ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళు దొరికిన తర్వాత ఇతను పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ పారిపోయే ప్రయత్నంతోనే భయంతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడంటూ కూడా చెప్తా ఉన్నారు. అండ్ మీ కామెంట్స్ ఏంటో ఖచ్చితంగా మాకు చెప్పే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.